హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సీఏ స్కామ్ లో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్ తో పాటు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్గిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కవితను చెంచల్గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఇక హెచ్సీఏ కేసుకు సంబంధించిన కీలక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్ తో పాటు ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ప్రధాన అభియోగాలతో నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తో పాటు పలువురిని సిఐడి అధికారులు అరెస్ట్ చేసి నిన్న మల్కాజ్గిరి కోర్టులో వారందరినీ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి కోర్టు 5 నిందితులు కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చెంచల్గూడ జైలుకి ఒకరిని, మరొక 4 మాత్రము చెర్లపల్లి జైలుకి తరలిస్తూ మల్కాజ్గిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు మొత్తం నిధులు మొత్తం కూడా పూర్తిగా దుర్వినియోగం చేశారు. దీంతో పాటు అతను ఎస్సీఏలకు ఎంట్రీ అయిందే నకిలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించి అందులోకి ఎంట్రీ కావడం జరిగింది. ఎంట్రీ అవ్వడమే కాకుండా అతను అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తం మీద అతను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనే రిజిస్ట్రేషన్ కోసము నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి అందుకు రాజేందర్ తో పాటు కవిత A5 A6 గా ఉన్నటువంటి రాజేందర్, అతని భార్య కవిత ఇద్దరు కూడా సహకరించారంటూ కూడా సిఐడి అధికారులు అభియోగాలు మోపారు. ఇతనిపై 465 తో పాటు 468, 471, 403 తో పాటు 409 రెడ్ విత్ యాక్ట్ 420 కింద సిఐడి అధికారులు కేసు నమోదు చేసి జరిగింది. ఎస్ఆర్హెచ్ తో లక్నో వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్ లో కూడా అదనంగా 10% టికెట్లు కావాలని జగన్మోహన్ రావు ఒత్తిడి గురి చేశారంటూ కూడా ఇతనిపై అనేక అభియోగాలు వినపడ్డాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ నియమించింది. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో ఆ కమిషన్ అరెస్ట్ గా ఉన్నటువంటి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి సిఐడికి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. మొత్తం మీద వీరందరినీ కూడా మరొకసారి కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళొకసారి మాత్రం సిఐడి భావిస్తున్నారు. మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు ఈ రోజు న్యాయవాదులు కూడా సిద్ధమయ్యారు.